సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు గర్రెపల్లి సతీష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు మరియు న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం. రామ్మోహన్ రావు గారు చూశారు కదా, అయితే సరే అప్పులు సరే గురుకులాలు ఇవన్నీ ఒకసారి తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు డిబేట్ అదే కాబట్టి ఈ ప్రతిసారి రాజకీయ నాయకులు ప్రతి సవాళ్ళు విసురుతుంటారు కదా, ఇక్కడ రా తేల్చుకుందాం అని. నిజంగా ఇది అయ్యే పనేనా? ఒకవేళ నిజంగా సరే పోలీసులు అడ్డుకోకుంటే నిజంగానే కూర్చొని చర్చించుకున్నంత పరిస్థితులు ఉంటాయా? ఇవన్నీ ఇప్పుడు నేను చాలాసార్లు వింటుంటాను, కానీ ఎప్పుడు కూర్చొని లేకపోతే ప్రతి సవాళ్ళకి నిజంగానే ఢీ అని కూర్చొని మొత్తం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసుకుని జరిగిన అప్పుల గురించి లేకపోతే జరిగిన అభివృద్ధి గురించి ఎక్కడ నేను ఎన్ని రాజకీయాలు ఎన్ని పార్టీలు మారినా ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఎక్కడ నేను చూడలేదు. నిజంగానే ఇదంతా ఒక హైడ్రామానా? జరగదని వాళ్ళకి తెలుసా? కావాలని ఇలా చేస్తారా? ఏం రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా రహీం గారు, మీకు మిత్రుడు సతీష్ గారికి, అట్లాగే రామరెడ్డి గారికి, రాహుల్ గారికి మెగా పేరు నమస్కారం. అందరూ శాఖాహారులే రొయ్యల గంప మాయమైపోయింది చూస్తున్నాం. బస్తీ మీద సవాల్ అంటున్నారు. తండ్రి తంత్రం మీద జరిగితే కొడుకు కొనేట్లు ఎరుగుతారట. ఇంతకుముందు మీ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా చెప్పారు, నిష్పక్షపాతంగా చెప్పారు. అసలు ఈ ప్రతి సవాళ్ళకు మొట్టమొదటి కారణం ముఖ్యమంత్రి గారే. ఏ సభ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి సవాల్ విసురుతున్నారు. బస్తీ మీద సవాల్ అంటున్నారు. పోనీ ఆయన అంటున్నారు, దానికి ప్రతిగా కేసీఆర్ స్పందిస్తాడా, కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తున్నారు. కాదు ఫలానా వాడే కావాలంటాడు. యాక్చువల్గా ఈ చర్చలకు ఏది వేదిక కావాలంటే అసెంబ్లీ వేదిక కావాలి. నిజంగా కేసీఆర్ రాకపోవడం తర్వాత సంగతి మాట్లాడతాం. కేసీఆర్ రావడం తప్పు కరెక్ట్, రాకపోవడం తప్పు అంటున్నాను. కానీ అసెంబ్లీ చర్చ వేదిక అయితే ప్రేమ అవుతుందంటే స్పీకర్ ఉంటాడు అక్కడ, ఇద్దరికి పక్షపాతంలో కూడా మాట్లాడే అవకాశం రావాలి. ఇస్తలేదంటే వేరే విషయం, కానీ రావాలి. అక్కడ చర్చ జరిగితే రికార్డుకి ఎక్కుతుంది. ఇంకోటి, ఆ రికార్డు తప్పు అయితే రేపు ప్రభుత్వం మీద అభిశంసన తీర్మానం కూడా పెట్టొచ్చు. మనం ఒకవేళ ఆ రికార్డులో ఏమైనా తప్పు ప్రభుత్వం 10 చేస్తే పెట్టొచ్చు. కనుక ప్రభుత్వం మీద బాగా బాధ్యత ఉంటుంది. ఏ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ కావచ్చు, వాడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కానీ ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏ బాధ్యత ఎక్కువ ఉంటుంది అంటే విశ్వసనీయ సమాచారం కాదు, పక్కా రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీకి అయితే అసెంబ్లీ నడుస్తుంటే అధికారులందరూ అలర్ట్ అయిపోతుంటారు. కనుక ఏ పరిస్థితులలో తప్పు చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ చర్చ ఎక్కడ జరగాలి? బస్తీ బస్ సవాల్ రోడ్ల మీద కానీ అక్కడ జరగాలి. కానీ దీన్ని దారి తీసి ఇంతకుముందు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రతి తొడగొడుతున్నారు. దానికి తగ్గట్టుగా తగుదనమ్మా అని ఇప్పుడు మన చూపల్లి కృష్ణారావు గారు, నేను అడిగింది లేదు, ఆయన సవాల్ చేసింది లేదు, ఆయన మాట్లాడేది లేదు. మన ప్రవీణ్ కుమార్ ఓ రకంగా సవాల్ చేసాడు, అట్లాగే గురుకులాల టెండర్లలో అని చెప్పి మంత్రుల మీద సవాల్ చేసాడు. అడ్లూరు లక్ష్మణ్ గారు స్పందించాలి. ఇది విడిచిపెట్టి పని లేకుండా, అంటే పని లేని వారు ఎవరు చేసిన పని ఉన్నది కదా, ఆ సామెత చెప్తే మంచిగా ఉండదు కనుక కులం వస్తుంది చెప్తారని. కానీ ఏమంటానంటే ఆయన ముందరకు వచ్చిండు, ఎందుకు వచ్చిండు ఆయన ఇంకో మాట అన్నాడు. అక్కడి నుంచి అంటే తనను మారిన ధర్మంలో ఏం దాటి అన్న మాట్లాడి ఏం మాట్లాడిండు, మీ ఆఫీస్కే వస్తా చర్చకు అన్నాడు. మరి ఆఫీస్కి వస్తా అన్నప్పుడు ఆఫీసులో పిచ్చేసి కూర్చుంటారు కదా, వాళ్ళైతే కూర్చున్నప్పుడు అక్కడికి పోవాలి కదా. అక్కడికి పోకుండా మళ్ళీ గన్ పార్క్ దగ్గరికి వస్తే ఎట్లా? అసలు ఆయన ఇంత పాత్రధారి కాదు చూపల్లి కృష్ణారావు గారు. ఎవరు పాత్రధారు అంటే ఎవరైతే ప్రవీణ్ కుమార్ చేసిండో దాని ఛాలెంజ్ తగ్గట్టుగా ఎవరు పొన్నం ప్రభాకర్, అట్లానే ముగ్గురు గౌరవనీయ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, అజరుద్దీన్ రావాలి. వాళ్ళు రాలేదు, ఈయన రాలేదు. అక్కడ ఓ మీటింగ్ పెట్టుకున్నారు, రమ్మన్నారు. అక్కడికి ప్రెస్ క్లబ్ సాక్షిగా అన్నారు. రేవంత్ రెడ్డి గారే కొంచెం ప్రెస్ క్లబ్ 50 ఏళ్ళ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ని అవమానించినట్టు అంటున్నాను. అది కళ్ళు కాంపౌండ్ తాగుబోతుల క్లబ్ అటువంటి నేను ఎందుకు వస్తాను, అది మన జర్నలిస్ట్ అవమానించినట్టే కదా, అది కరెక్ట్ కాదు కదా అంటున్నాను. చాలా ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది చూస్తున్నాం, మనకు కాదంటలేను. కానీ కొన్ని బహిరంగంగా చెప్పొద్దు, ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉన్నప్పుడు కొన్ని చెప్పొద్దు అంటున్నాను. రెండోది ఏంటంటే, వీడు ఒక మాట చెప్తాను రహీం గారు, అప్పుల విషయంలో 2 లెక్కలు చెప్తుంది గవర్నమెంట్, 2 లెక్కలు చెప్తుంది మొదటి నుంచి కూడా. మొన్న రఘునందన్ రావు గారు పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ కూడా క్లియర్ గా ఆ 10 ఏళ్ల అప్పు ఎంత చేసినప్పుడు లెక్క చెప్పింది కదా. దానికన్నా మించిన రికార్డ్ అయితే ఏముండదు కదా. వాళ్ళు ఏమన్నారు, అప్పులలో 3 రకాల అప్పులు ఉంటాయి. మొదటిది ఏమో బడ్జెటరీ అప్పులు. అంటే బడ్జెటరీ అప్పులు అంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని ప్రవేశపెడతాం తీసుకుంటాం. దానిలో బడ్జెటరీ అప్పులు గతంలో 71,000 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం నుంచి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ అవశేషంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనకు వచ్చిన అప్పులు 70,000 కోట్ల రూపాయలు. దాదాపు 3 లక్షల చిల్లర కోట్లేమో, 2,89,000 కోట్లేమో ఈ ప్రభుత్వం బడ్జెటరీ అప్పులు చేసింది. అవి కాక కాళేశ్వరము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఈ పేరు మీద కార్పొరేషన్ అప్పులు, మిషన్ కాకతీయ కూడా, ఈ 3 కలిసి సుమారు ఒక దాదాపు 1,60,000 కోట్ల అప్పు చేసింది. ఇవి కలిపితే అంతా కలిసి 5 లక్షల కోట్లు అవుతున్నాయి ఇవన్నీ కలిపితే. అది కాకుండా ఇంకోటి గ్యారంటీ అప్పులు ఉన్నాయి. గ్యారంటీ అప్పులు అంటే మనకు కార్పొరేషన్ కాకుండా గ్యారంటీ అంటే మనకు ఎలక్ట్రిసిటీ, భద్రాద్రి, యాదాద్రి ఈ రెండింటి పేరు మీద 45,000 కోట్లు 50,000 కోట్లు అది కూడా తెచ్చింది. అదేమో గ్యారంటీ కార్పొరేషన్ అది కట్టుకుంటుంది. ఇట్లా తెచ్చిన అప్పులు ఇవి. వీటి గురించి క్లియర్ గా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది,
అట్లానే మరి అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు, పార్లమెంట్ సాక్షిగా అటు రఘునందనరావు గారు అడిగిన ప్రశ్న జవాబు కూడా వచ్చింది కదా. బడ్జెటరీ అప్పుల కింద పోతే ఆ 71,000 కోట్లే 2,50,000 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు అప్పు చేసినట్టు మనకు రుజువు అవుతుంది రికార్డుల ప్రకారం. అయితే అది కాదా, కరెక్టా కాదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 7,800 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ లక్షల కోట్ల అప్పుడు ఎక్కడ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి అన్నారు. తర్వాత మరి లంకె బిందెల గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఆనాడు మీకు తెలుసు కదా, చాలా సార్లు తెలియకపోతే ఏమన్నారు, అసలు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజబుల్ అని ఉంది. అంటే మీకు తెలియకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది అంటున్నారు. అన్నారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయన్నారు. ఇప్పుడు చెప్పే లెక్కలలో ముఖ్యమంత్రి గారు ఓ లెక్క చెప్తున్నారు, అట్లాగే ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఓ లెక్క చెప్తాడు, కేంద్ర ఆర్థిక మంత్రి ఓ లెక్క చెప్తారు. ఇవాళ నిన్న మన జూపల్లి కృష్ణారావు గారు 2 లెక్కలు చెప్తున్నారు. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళకి వచ్చి 6,50,000 7 లక్షల లోపల అంటున్నారు. మరి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు డిమాండ్ చేస్తారు, సహజంగా ఉంటది కదా. అందుకని ఏమంటారంటే అప్పుల విషయంలో ఇన్ని లెక్కలు అవసరం లేదు, శ్వేతపత్రం విడుదల చెప్పని నేను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పే తప్పు లెక్కలు కాకి లెక్కలు అనుకుందాం కోసేపటికి. గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం చేసింది, ఏ అప్పు చేసింది, దేని ఖర్చు పెట్టింది 2 చెప్పాలి, జమా ఖర్చులు 2 చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్ అయిపోయింది. వాళ్ళ దగ్గర లేకపోతే మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. రెండోది ఈ టెండర్ల విషయంలో కూడా గోల్మాల్ చాలా పెద్దది ఉన్నట్టున్నాం. టెండర్ల విషయంలో కూడా 650 కోట్లనేమో అబ్దుల్ లక్ష్మణ్ గారు అంటారు, తర్వాత సవరించుకొని 1,200 కోట్ల టెండర్లు వేసిన అంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అద్భుతంగా, ఇప్పుడు 2,000 కోట్లని వీళ్ళు అంటున్నారు. టెండర్ల సంగతి ఏమున్నది, రేపు నోటిఫికేషన్ తీసే టెండర్లు జీవో తీస్తే దొరకదా మనకు? అంటే ముంజేతికి అంకడానికి అర్థమైంది అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరస్పర ఆరోపణలను ప్రజలను గందరగోళం నెట్టుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రజలను గందరగోళం నెట్టే క్రమంలో బహిరంగ సవాళ్ళని మానేసి వీళ్ళు ఇవ్వాల్సిన అసెంబ్లీ ఒక మాట అసెంబ్లీ సాక్షి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది బజార్లలో ఇటువంటి దాని వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఏమనుకుంటారు, గౌరవనీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ బహిరంగంగా ఇట్లా సవాల్ చేసుకుంటుంటే ప్రజలు అందుకని యూట్యూబ్ ఛానల్లో అడ్డ వాళ్ళు ఎవరు పడితే అది మాట్లాడుతున్నాడు, వాళ్ళ చేసుకుంటున్నారు. ఒకటే విజ్ఞప్తి రహీం గారు, నేనేమన్నా అసెంబ్లీ సాక్షికి చర్చ జరగండి, వీధి పోరాటాలు వద్దు, బస్తీల సవాళ్ళు వద్దు, మీరు అసెంబ్లీకి రండి, రావాలి, చర్చ పెట్టండి. చర్చలో అసలైన విషయ నిజాలు ప్రజలకు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సిన బాధ్యత